నమస్కారం. మీ సమక్షంలో ఈరోజు ఇద్దరు మావోయిస్ట్ మనకి దర్బార్ డివిజన్ ఛత్తీస్గఢ్లో పనిచేసే వాళ్ళు మావోయిస్ట్ని ఈరోజు సరెండర్గా చూపిస్తున్నారు. ఇద్దరు మన ఈరోజు ఏఎస్ఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి పోలీస్ సమక్షంలో సరెండర్ అవుతున్నారు. ఇద్దరికి సరెండర్లో మనకి బాగా కోఆపరేషన్ సపోర్ట్ కూడా ఛత్తీస్గఢ్ పోలీస్ నుండి, అదేవిధంగా సుక్మా ఎస్పీ గారు టీం, ఓఎస్డి గారి టీం బాగా వచ్చిన ఇద్దరు మనకి చూస్తే దాంట్లో ఒకరు దిల్దో విజాల్ అలియాస్ జయలాల్, అతను ఎస్జెడ్సిఎం ర్యాంక్లో ఉంటున్నాయి. దర్బార్ డివిజన్లో పనిచేసేవాళ్ళు. నియర్లీ 24 years వరకు అతను మావోయిస్ట్ పార్టీలో పనిచేసేవాడు. చిన్న వయసు నుండి అతను మావోయిస్ట్ పార్టీకి వెళ్ళి అక్కడే ఒక చిన్న ర్యాంక్ నుండి ఎస్జెడ్సిఎం ర్యాంక్ వరకు వచ్చారు. ఈ క్రమంలో అతను నేషనల్ పార్క్ ఏరియాలో కూడా పనిచేసేవారు. అదేవిధంగా కోంటా ఏరియా కమిటీలో పనిచేసేవారు. వెస్ట్ బస్తర్లో కూడా పనిచేసిన మిగతా ఈ క్రమంలో వేరియస్ ర్యాంక్ పార్టీ మెంబర్ నుండి ఎస్జెడ్సిఎం ర్యాంక్కి రావచ్చు. ఈ క్రమంలో అతను బాగా ఆఫెన్స్ కూడా చేసేవారు. దాంట్లో పోలీస్ పార్టీ పైన అంబుష్ చేయడం, దాంట్లో 7 offenses ఉన్నాయి. చాలామంది పోలీస్ వాళ్ళు దాంట్లో మార్టీర్ కూడా జరిగినాయి. అదేవిధంగా మనకి బ్యాంక్ రేడ్ కూడా చేసేవారు. ఇదే విధంగా 7 క్యాంప్ అటాక్స్ కూడా అతను చేసిన. అతనితో సహా మడవి గంగి అలియాస్ విమల, అతను డివిసిఎం ర్యాంక్ ఉంటున్నాయి. ఈ అమ్మాయి కూడా మావోయిస్ట్గా పనిచేసిన సుమారు 20 years వరకు. ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ప్రజెంట్గా దర్బార్ డివిజన్లో పనిచేస్తున్నాయి. ఈ అమ్మాయి అని ఇద్దరు ఇప్పుడు సేమ్ దర్బార్ డివిజన్లో పనిచేసేవాళ్ళు. కొన్ని కాలం నుండి ఇద్దరు ఇప్పటి నుండి మనకి సుక్మా జిల్లాలో అండ్ ముఖ్యమైన ఛత్తీస్గఢ్లో క్యాంప్స్ పెరిగినాయి. ఇద్దరికి భయం వచ్చిన బాగా. ఆ పరిస్థితిలో అతను ఈ చర్చ చేశారు వాళ్ళతో సహా మిగతా పార్టీ మెంబర్స్తో. ఇద్దరు అగ్రీ అయిపోయారు దట్ వాళ్ళు పోలీస్ సమక్షంకి వెళ్ళి సరెండర్ అయిపోవచ్చు. మనకి గొప్ప విషయం చూడడానికి ఏమున్నా వాళ్ళు ఇద్దరు సరెండర్ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఏఎస్ఆర్ జిల్లాకి వచ్చి సరెండర్ చేస్తున్నాయి. సో అది మనకి ఒక కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతం ముఖ్యమైన ఛత్తీస్గఢ్లో చూడొచ్చు, కానీ ఏఎస్ఆర్ జిల్లాలో ఏఓబి ప్రాంతంలో మనం చూస్తే ప్రభుత్వం తరఫున ఎక్స్టెండ్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, అదేవిధంగా రీహాబిలిటేషన్ పాలసీ మనది ఏపీ గవర్నమెంట్ ఏమైనా ఉన్నాయి, దాంట్లో వాళ్ళకి బాగా నమ్మకం ఉంది. సో ఈరోజు ఇద్దరు మీ సమక్షంలో చూపిస్తున్నాం. ఈ ఎస్జెడ్సిఎం కాడర్లో జైలాలు ఉన్నాయి. అతని పైన మన ఆంధ్రప్రదేశ్లో నియర్లీ 8 lakhs వరకు రివార్డ్ ఉంటున్నాయి. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా సమ్ 20 lakhs వరకు రివార్డ్ ఉంటుంది. డివిసిఎం ర్యాంక్ మడవి గంగి పైన నియర్లీ 8 lakhs వరకు రివార్డ్ ఉంటున్నాయి. సో ఇద్దరు ఈ రివార్డ్ సంబంధించి వాళ్ళు మావోయిస్ట్ మన సమక్షంలో సరెండర్ అవుతుంది. అది మంచి విషయం మనకి. వాళ్ళు కూడా ఏమైనా ప్రభుత్వం తరఫున కానీ జిల్లా తరఫున ఏమైనా సాయం కావాలి, అదేవిధంగా మనతో కోఆర్డినేట్ చేసి సుక్మా పోలీస్, ఛత్తీస్గఢ్ పోలీస్ కూడా వాళ్ళకి సాయం కోసం, వాళ్ళకి మళ్ళా మెయిన్ స్ట్రీమ్లో రావడం కోసం ఏమైనా వాళ్ళకి సాయం కావాలి, అది ఇస్తున్నాయి. వాళ్ళు జీవం ఘాటి ఇన్సిడెంట్లో కూడా ఉంటున్నాయి. అండ్ కోంటా ఏరియాలో ఉండే సమయంలో పోలీస్ క్యాంప్స్ పైన, పోలీస్ పార్టీ పైన అటాక్ చేయడం, అన్నీ చాలా ఆఫెన్సెస్లో వాళ్ళు ఇన్వాల్వ్. సార్, బట్ వీ ఎక్స్పెక్ట్ దట్ వాళ్ళు ఒక మంచి సివిలియన్గా బిహేవ్ అయ్యి ఎప్పుడైనా ఫర్దర్గా వాళ్ళతో సహా పని చేసే వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళని కూడా మీరు స్పెక్యులేషన్స్ చేయొచ్చు, కానీ ఆర్ ఇది ఏమైనా ఆధార్ లేకుండా చేయొచ్చు. దీనికి పోలీస్ తరఫున ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఏమి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.